ముందు వచ్చినారా మొదటిసారా ఇదే మొదలు ఏం ధర వస్తుందట ధర ఏం పడుతుంది 6,600 మరి మద్దతు ధర ఎంత 7,500 కదా మరి 6,600 వస్తే గిట్టుబాటు అయిద్దా కావట్లేదా మరి బోనస్ ఇస్తామన్నారు కదా 500 పత్తికి కాంగ్రెస్ గవర్నమెంట్ బోనస్ పెంచిరు మాకు కుళ్ళు పెంచిరు మాకు గిట్టుబాటు ఏం లేదు సార్ మాకేం గిట్టుబాటు లేదు పంటలు వార్తలకు మొత్తం ఆగైపోయినాయి పచ్చి పంట గింత రేటే లేవు మందు కళ్ళు పెంచరు అన్ని పెంచరు ఇలా రేట్ లేవు ధరలు పెంచారు పత్తి ధర పెరగలేదు 7,500 కదమ్మా ఏదండి 6,500 పెట్టడం 7,000 దాకా ఆడిపోయింది గవర్నమెంట్ చెప్తుంది కదా 7,500 మరి ఆడుకుంటుండండి గవర్నమెంట్ ఎవరు కొనలేదు రైతులకు మొత్తం ఆర్థిక మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు అన్ని పెంచరు మమ్మల్ని ఏం బాగలే ఉన్నప్పుడే కొద్దిగా నయం ఉంది ఇప్పుడు మాకు ఏం గిట్టుబాటు లేదు అయితే లేదమ్మా అప్పుడు ఏం పడ్డది కాటన్ అప్పటికైనా కొద్ది గొప్ప 8,000 దాకా పోయినాయి ఇప్పుడు 6,500 6,000 ఇంకా అట్ట కొద్దిగా మామూలు రేట్ ఏం లేదు పత్తి పీకేది కూడా రేట్ ఎక్కువ అన్ని రేట్లు పెంచుతారండి మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు 500 బోనస్ లేదు ఏం లేదు మా రైతు బంధాలు లేవు ఏం లేవు ఆగ ఉంది మా పరిస్థితి పత్తి కూడా కొంత వర్షాలు పడి ఖరాబ్ దిగుబడి తగ్గింది ధర కూడా తగ్గింది ధర పెంచిన మాకు కొద్దిగా వచ్చేది కూడా లేదు పెట్టుబడి కూడా రావట్లేదు ఆడదండి ఇంకా మా రైతు బంధం ఇచ్చిన పెట్టుబడులు అవి కూడా లేదు మీ గురించి మాదా మొదటిసారి తెచ్చారా ఇంతకుముందు తెచ్చారు ఇంతకుముందు 2 సార్లు వచ్చారు ఇంతకుముందు 2 సార్లు వచ్చినా 6,200 పడుతుంది 6,200 మొదటిసారి 6,200 ఇప్పుడు ఇంకా బేరాలు కాల 7,500 మద్దతు ధర అన్నారు కదా 7,500 ధర మాటలుగా అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం పోయింది అన్ని మాటలు ఇంతకుముందు మార్కెట్ లో 8,000 ఉంది ఇప్పుడు మీరు వచ్చా కూడా ఏమన్నారంటే నన్ను ఇక్కడికి తీసుకొస్తాను కదా నువ్వు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయనకు మార్కెట్ గుర్తు రాలేదంటారు ఆయన 8,000 ఉంది కాబట్టి ఎవరు రాలేదు 22,000 రూపాయలు మిర్చి ఆయన ఎవరు రాలేదు రైతు 6 కాలం పండించి గురించి వర్షాలకు పట్టాలకు చాలా డబ్బులు పట్టాలు కొనుక్కొని పంట దాచుకోవడానికి దానికి సరిపోలా పెసల మీద మొన్న 6,000 డీమార్ లో అదే పెసలు ఇల్లు ఈ కుప్ప 6,000 అంట ఆ కుప్ప 5,000 అంట ఆ కుప్ప 3,000 అంటూ కాటా వేసి మొత్తం ఒకటే లాటేసుకో పాటు దళారీ వ్యవస్థ అయిపోయింది. మీరు మొదటిసారి అంటే 6,200 వచ్చింది. 6,200 వచ్చింది. ఇవాళ రెండోసారి తెచ్చారు. రెండోసారి తెచ్చిన ఇంకోసారి దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి? ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు. బాగా తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలీలు దేనికి సరిపోట్లా. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి వచ్చింది రైతులందరూ. ఎవరు వచ్చిన 15,000 కనీసం కౌలు డబ్బులు కూడా రావు. పెట్టుబడి 30,000 అది 15,000. కూళ్ళు మందులు 300 కూలి వాళ్ళకి వేసుకున్నందుకు మా ఆయన లేడు. ఎకరం తీసుకొని కౌలు చేసుకుంటే పోయింది. అంటే వర్షాలు ఎక్కువ పడి పంట దెబ్బతింది. మొదటిసారి అమ్మా ఇంకోసారి తెచ్చారు? ఇదే ఫస్ట్ సారి. ఇంకోసారి వస్తుందా? ఇంకా లేదా? ఒక ఎకరానికి అంతా 5 బస్తాలు దిగుబడి రాలేదు అసలు. 50,000 కష్టం నేను చేస్తాను సార్. ఏడితే వస్తుంది.
అంత ఖర్చు పెట్టుకున్న భర్త మిగిలిద్దని మిగిలి 9 గంటల నుంచి 10:30 మధ్యలో బిడ్డింగ్. యాక్చువల్లీ 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా బిడ్డింగ్ కాలేదు. ఎప్పుడైనా ఏ రోజైనా 10:30 సార్ ఈనాం విన్నింగ్ లిస్ట్. ఆ రోజు ట్రేడర్స్ ఆల్రెడీ ఇప్పుడు రేట్స్ రాసుకుంటారు. రాసుకొని మనకు 9 to 10:30 వరకు బిడ్డింగ్ చేస్తారు. కాదు సెక్రటరీ గారు, ఆ రోజు మేము వచ్చినప్పుడు 7:30కి వచ్చినాం కదా, ఆ రోజు 8కే మొదలైంది కదా రేట్ వేయాలి. అదే తర్వాత ఈ నామలో మాత్రం 9కి స్టార్ట్. మనం వచ్చిన రోజు రేట్ నోట్ చేసుకొని వెళ్తారు సార్ ట్రేడర్స్. మీరు మాయిశ్చర్ మీటర్స్ పెట్టి చెక్ చేయట్లేదు? చేస్తున్నాం. ఏ రైతుని అడిగినా చెక్ 180 to 100 లాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న, అంటే కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న లాట్లు కంపల్సరీ చెక్ చేస్తున్నాం. రికార్డు కూడా చేస్తున్నాం. రికార్డు కూడా మెయింటైన్ దీంట్లో స్టాఫ్ తక్కువ. రోజు మేము అందరం వచ్చాం కదా, ఆ రోజు 17 మేము వచ్చామని పాట ఆపారు, జెండా పాట ఆపారు అంతే. జెండా పాట లేదు సార్, పత్తిలో జెండా పాట లేదు. ఓన్లీ ఈనాం. మరి ఈనాం కూడా ఎందుకు ఆపారు? మేము ఆపలేదు సార్. ఎంత రేట్ వస్తుంది? 7,500 రావాలి. అసలు ఎంత రేట్ వస్తుంది? మీ ఈనాం స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. అవును సార్, 10:30కి మనం రేట్ డిక్లేర్ చేస్తాం. ఈ లాట్కి ఎంత రేట్ పడిందని మనం విన్నింగ్ లిస్ట్ కమిషన్ ఏజెంట్ ఇచ్చేస్తాం సార్. మేము విన్నింగ్ లిస్ట్ ఇయ్యంది స్టార్ట్ అవ్వదు సార్, స్టార్ట్ కాదు. వేయనీయం కూడా మరి వాళ్ళు చెప్పడం 500 బోనస్ ఇస్తాం. వాళ్ళు వచ్చి 6,500 అని చెప్పారు. ఆవిడ పేరు రమాదేవి, నీ భార్య పేరు ఏ ఊరు అన్నావు? మండలం రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. మరి ఎన్ని ఎకరాలు పెట్టావు? ఎకరాలు 5 క్వింటాలు. పెట్టుబడి ఎంత అయింది? 50,000. పెట్టుబడి కూడా రావట్లేదు.